బాగా అలసిపోయాడు. అది పట్టద్దు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం అయితే చాలా రోజుల తర్వాత మన ఇంటి దగ్గర ఉన్న స్కూల్ గ్రౌండ్కి అయితే వచ్చాం వాకింగ్ చేద్దామని. చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ. రే, ఏం చేస్తున్నావు బ్రో? ఏంటి, ఏమైంది? ఎందుకోసం చేస్తున్నావు వర్కౌట్? అందుకోసం చేస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, మనోడు కరోనా నుంచి ఎస్కేప్ అవుదాం అని చెప్పి ఇక్కడ వచ్చి వర్కౌట్స్ అయితే చేస్తున్నాడు. చూడండి, అంటే మనోడు ఆల్రెడీ జిమ్కి వెళ్ళినోడే, మానేశాడు, వెళ్ళట్లేదు. దాని మూలంగా మనోడికి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ వచ్చేసి ఇదైపోయి ఇప్పుడైతే జిమ్ మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాడు. చూడండి, ఇదే ఫ్రెండ్స్ మనం చదువుతా స్కూల్ మొత్తం చూపిస్తాను మీకు. ఇదే మేము చదువుకున్న స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఇది మొత్తం. ఇది ఈడుగోలు జెడ్పీహెచ్ హై స్కూల్. ఇదిగోండి మా గాంధీ తాత ఆయన. మా అంటే మా అని కాదు, మనందరు గాంధీ తాత. మామూలుగా ఇక్కడ స్కూల్లో ఉన్నాడు కానీ మా గాంధీ తాత అన్నాడు. ఇది ఫ్రెండ్ మా హెచ్ఎం రూమ్. ఇది ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారంట మన స్కూల్ మొత్తం చూసొద్దాం ఫ్రెండ్స్ వెళ్ళి. ఇది మేము చదువుకున్న స్కూలు. ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాళ్ళం, ఇక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం. టైం ఎలా అయిపోయేది కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మనకి లైఫ్ మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు అని అనిపించింది. అది మా చిన్నప్పుడు, మీకు కూడా ఉంటాయి చిన్నప్పుడు మెమొరీస్ అవన్నీ. కాకపోతే ఏంటంటే మనం చదువుకోమన్న టైంలో ఆడుకోవడానికి, తిరగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆ వయసు అలాంటిది. ఈ చదువుకోమన్నప్పుడేమో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. అంటే నాకు లేదు, మనందరికీ అని కాదు, నాకు లేదు. అప్పుడేమో చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడేమో చదువుకోవాలంటే మళ్ళీ మనకి అవకాశం ఉండదు. అది ఏదైనా సరే దాన్ని కోల్పోయిన తర్వాత దాని వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన స్కూల్ మాత్రం. కిడ్నీస్ అంట, చూసారా ఎలా ఉన్నాయో. స్పీచ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కానీ ఇక్కడే చేస్తారు. ఈ ట్రీస్ చూసారా ఫ్రెండ్స్, ఇవైతే ఇప్పుడు కావు. మేము ఈ 2 చెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పుడు మేము కూడా ఉన్నాం, చాలా పెద్దవి. చూసారా, చాలామంది మా ఫ్రెండ్స్ క్రికెట్, వాలీబాల్ అని గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇలా మార్నింగ్ లెగడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అంటే నాకు తెలుగు అంత చదవడం కూడా అంతంత మాత్రమే, ఏమనుకోవద్దు. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ హానికరం. చూసారుగా, అది జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ హానికరం అండి. నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాను. చూసారుగా, మనం ప్రతిరోజు మన జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. పని పట్ల శ్రమ, కృషి, పట్టు విజయానికి రహస్యం అంట. ఇదేదో కొద్దిగా క్లిష్టంగానే ఉంది. ఇక్కడే ఉంది, సమస్త సంపదకు శ్రమే మూలం. నైస్. మంచి కోసం చేసే పోరాటం ఓడిపోయినా అదే గెలుపు అవుతుంది. కాలం కలిసి రానప్పుడు మౌనం వహించు,
సరైన సమయంలో నీ సత్తా చూపించు. ఇది ఫ్రెండ్స్, జీవితంలో ఏది సులభంగా దొరకదు. నిజమే ఆ విషయం, ఏది దొరకదు. లక్ష్యం లేని జీవితం ఎందుకు పనికిరాదు. బా, స్కూల్లో ఇలాంటి కొటేషన్స్ మన మైండ్లోకి ఎక్కించుకుంటే మన లైఫ్లో చాలా చాలా నేర్చుకోవచ్చు. మనకి లైఫ్ చాలా నేర్పిస్తుంది. అడ్డదారిలో పిచ్చి పిచ్చిగా తిరగడాలు ఇవే అయిపోద్ది. మనం కరెక్ట్గా చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే పనులు, బాధ్యతలు, బరువులు మీదకి వచ్చేస్తాయి. అప్పుడు అర్థమైద్ది మన పేరెంట్స్ బాధ ఏంటి, వాళ్ళు ఎందుకు మనకి అంత చెప్తారు చదువుకోండి చదువుకోండి అని చెప్పి. అవన్నీ అప్పుడు అర్థం అవుతాయి. కానీ అప్పటికి మన టైం అంతా ఇదైపోయి ఉంటుంది, వేస్ట్ అయిపోయి ఉంటుంది. చూడండి, మొత్తం చూసి వచ్చేసాం, చేసి బాగా అలసిపోయాడు, రిలాక్స్ అవుతున్నాడు. కోసం ఈ హామ్స్ అది కూడా ఫ్రెండ్స్, అది పట్టద్దు. Audio Jungle.